No hype, no fear, just honest conversations. I'm Dr. Manasa Reddy, connecting you with Dr. Expertise with vascular surgeon today. Let's welcome him. Hello, sir. Hello, madam. How are you? I'm good. How are you, madam? I'm good, thank you. Thank సో ఈ మధ్య మనం బాగా చూస్తూ ఉంటే బ్లడ్ క్లాట్స్ చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే ఇది ఇంతకుముందు లేదా, లైక్ డౌన్ ద లేన్ ఈ మధ్య బాగా వింటున్నామా, లేకపోతే ఇస్ ఇట్ ఆఫ్టర్ కోవిడ్? మేడం, బ్లడ్ క్లాట్ అంటే మనకు నార్మల్గా బ్లడ్ అనేది లిక్విడ్ లాగా ప్రవహిస్తూ ఉండాలి. అలా కాకుండా గడ్డగట్టడాన్ని బ్లడ్ క్లాట్ అంటారు. ఇది మన బాడీలో ఏ బ్లడ్ వెజల్లో అయినా అవ్వచ్చు. కామన్గా కాళ్ళల్లో అవ్వడము, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో కామన్గానే ఉంది. కానీ మనకు అవగాహన రావడము, ఎక్కువగా తెలుసుకోవడము అనేది కోవిడ్ వచ్చాక బాగా ఎక్కువైంది. అంటే కేసెస్ ఏమైనా ఎక్కువ అంటారా? కేసెస్ అదే అంటే మనకు కేసెస్ అనేది రెగ్యులర్గానే ఎప్పుడు ఈ జరగడం అనేది కామన్గానే జరుగుతుంటుంది. మేము చూస్తూనే ఉంటాము. దాదాపు మాకు ఉన్న 25 ఏళ్ళ అనుభవంలో రెగ్యులర్గా ఈ బ్లడ్ క్లాట్స్ అనేది చూస్తూనే ఉంటాం. బట్ ఈ అవగాహన జనాలలో తెలియడము, దీనికి ఎక్కువగా టెస్ట్ చేయించడము, బయటపడడం అనేది గత 5 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చాక ఎక్కువగా అయింది. సో సార్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఏమన్నా బ్లడ్ క్లాట్కి సివియర్ చేయడం అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా? జరిగే అవకాశం ఉంది. వారికోస్ వెయిన్స్ అనేది మనకు బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశాన్ని ఒక స్లైట్గా ఒక 3-5% పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో వారికోస్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ దాన్ని అయినప్పుడు సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అలాగే అలా క్లాట్ అయింది లోపల డీప్ వెయిన్స్ అంటాం, దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం అన్నమాట. అది ఇంకా మనకు ప్రమాదకరమైంది. ఎందుకు అంటే అక్కడి నుంచి బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగా ఒక బ్లడ్ క్లాట్ నిజంగా ఒక హ్యూమన్కి, ఒక పర్సన్కి అంత డేంజరసా? అవును మేడం, అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆర్ లొకేషన్ ఆఫ్ ద బాడీ, ఎక్కడ ఉంది అనేటివి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అంటారా? అవునండి. సో బేసిక్గా మనకు బ్లడ్ క్లాట్ అనేది కాళ్ళల్లో అయినప్పుడు మనము బ్లడ్ క్లాట్ అని చిన్నగా అనుకుంటాం. కానీ మన కాళ్ళ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఆ క్లాట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఒక 500 ml నుంచి 1000 ml బ్లడ్ దాకా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత బ్లడ్ క్లాట్ మనకు కాళ్ళ నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళినప్పుడు సడన్గా ఊపిరితిత్తుల్లో ఆ బ్లడ్ ప్రవహించేది ఆగిపోతుంది. అప్పుడు మనం తీసుకున్న ఆక్సిజన్ అది అనేది మన బాడీకి అందకుండా పోయినందువల్ల సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. మీరు చూస్తుంటారు, మామూలుగా ఉన్నారు, సడన్గా మన ముందే కళ్ళ ముందే పడిపోయి అండ్ అట్లా జరగవచ్చు అంటారా? నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటుంది. సో దాన్ని మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం అంటారు. సో ఇలాగా జరిగి మన కళ్ళ ముందే ప్రాణాలు పోయే ఇవి కూడా ఉంటాయి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా యాక్టివ్గా ఉంటారు, అవును, సడన్గా దే ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ క్లాట్ అని అట్లా అని అంటూ ఉంటారు. ఇంతవరకు నిజం? ఇది నిజమే అండి. అంటే ముఖ్యంగా అన్ని కారణాలు దీనివల్లే ఉండదు. అంటే హార్ట్ One of the అటాక్ వల్ల factor. ఉండొచ్చు, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్లో. సో మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం అనేది ఒక ముఖ్య కారణం. ఇలా సడన్గా అప్పుడు దాకా కొంచెం బాగానే ఉన్నట్టుండి సడన్గా కొంచెం ఛాతీ నొప్పి, ఆయాసము అలా వచ్చేసి పడిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు రీసెంట్గా వీడియోస్లలో చూస్తూ ఉంటే సడన్గా లైక్ జిమ్ చేసి ఇమీడియట్గా పడిపోతూ ఉంటారు, బయట నుంచి వచ్చి ఇమీడియట్గా పడిపోతూ ఉంటారు, అండ్ డాన్స్ చేసుకుంటూ పడిపోతారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటారు. అంటే అదే నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఫ్యాక్టరు. సో ప్రతిదీ కూడా దీనివల్లే అని నేను చెప్పలేను. బట్ ముఖ్యంగా వాళ్ళకి కాళ్ళ వాపు ఉండడం కానీ, కాళ్ళలో కొంచెం నొప్పి ఉండి అలాగా ఉండి కంటిన్యూ చేస్తూ చేసినప్పుడు ఇలా బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకి వెళ్ళి సడన్గా చనిపోయే అవకాశం. అంటే పేషెంట్ ముందు నుంచి వార్నింగ్ సైన్స్ ఇస్తున్నా, బాడీ ఇస్తున్నా కూడా ఇగ్నోర్ చేసేటివి ఏమన్నా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. సో చాలాసార్లు మనకు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు కాలు వాపు, వాయడం రావడము, నీరు చేరినట్టు ఉండడము, కొంచెం పిక్కలు నొప్పి పుట్టడము, ఇలాంటి సైన్స్ అనేది మనకు ఉంటాయి. ఈ సైన్స్ మనకు వచ్చినప్పుడు అరే కాలు కొంచెం వాసినట్టుంది అని దాన్ని పట్టించుకోకుండా ఉండడము, లేదా నొప్పి ఉంది కదా అని చెప్పి నేను ఎక్సర్సైజ్ చేసినందువల్ల అయిందనో, లేకపోతే ఇంకో దానివల్ల అయిందనుకొని ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకొని దాన్ని అలా పోస్ట్పోన్ చేసినందువల్ల, ఆ కంటిన్యూస్గా దాన్ని ఇగ్నోర్ చేసినందువల్ల కూడా మనకు తెలియకుండా ఆ బ్లడ్ క్లాట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
అతి తక్కువ సార్లు మాత్రమే మనకు కాల్లో ఏ సింప్టమ్స్ లేకుండా బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి, అక్కడ సడెన్‌గా మాసివ్ బట్ పల్మనరీ సార్ ఎంబాలిజం ఒక వచ్చే అవకాశం నార్మల్ ఉంటుంది. పర్సన్‌కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాడు? ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే కూర్చొని ఉన్నట్టు యాస్ యూ సెడ్ కొందరు జిమ్ నుంచి చేశాను కాబట్టి వాపుంది, పెయిన్ ఉంది అని అనుకుంటారు. కొందరు రోజంతా కూర్చొనే ఉన్నా లేదంటే ట్రావెలింగ్ చేస్తా ఉంటారు లాంగ్ యాస్ డిస్టెన్స్. యాహ్! బస్‌లో కూర్చున్నప్పుడో ఎప్పుడో. అది అందుకే కాలు వాసింది అని అనుకుంటారు. సో, హౌ కెన్ దే డిఫరెన్షియేట్ ఇగ్నోర్ లైక్ వార్నింగ్ సైన్ ఓన్లీ స్వెల్లింగ్ ఒక్కటే వార్నింగ్ సైనా? ఇంకేమైనా సిమ్ప్టమ్స్ సైన్స్ ఉంటాయి? అన్‌ఫార్చునేట్‌లీ మేడం దీంట్లో జస్ట్ స్వెల్లింగు, కొంచెం నొప్పి, డిస్కంఫర్ట్ తప్ప ఇంకా మేజర్‌గా మనకేం సైన్స్ ఉండవు. మీరు చెప్పినట్టు ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాజ్ అనమాట. మనము ఎస్పెషల్లీ ఇండియాలో మనకు బస్‌లో లాంగ్ జర్నీస్ చేయడము, నైట్ అంతా కూడా అంటే స్లీపర్ డిఫరెంటు. చైర్స్‌లో కూర్చొని ఒకటే పొజిషన్‌లో కాలు కదలకుండా అదే పొజిషన్‌లో, రెండోది నైట్ అంతా జర్నీ చేసేటప్పుడు ఎస్పెషల్లీ బాత్రూమ్‌కి వెళ్ళాల్సొస్తదని నీళ్లు తాగకుండా డీహైడ్రేషన్ అవుతుంటారు. సో, ఈ డీహైడ్రేషన్ అనేది, తర్వాత కదలకుండా ఉండడం, ఇమ్మొబిలిటీ అనేది ఈ 2 కూడా బ్లడ్‌ని ఆహ్, థిక్ చేస్తుంది. అంటే బ్లడ్ క్లాట్ అయ్యేలాగా ఈవెన్ చేస్తుందనమాట. డీహైడ్రేషన్ టూ. డీహైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్. అందువల్లే సమ్మర్‌లో డీహైడ్రేట్ అయినప్పుడు కూడా ఎక్కువగా బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశాలుంటాయి. డీహైడ్రేషన్ ఇంత సివియర్ కేస్‌కి దారి తీస్తదని ఎవరికీ తెలీదు. అవునండి. యాహ్! సో, డీహైడ్రేట్ అయినప్పుడు మనకు బాడీలో బ్లడ్‌లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల బ్లడ్ థిక్ అయితుంది. అంటే మనకు మామూలుగానే వాటర్ బాయిల్ చేస్తే ఎలాగా థిక్ అవుతాయో అలాగా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో, డీవీటీ అంటే ఏంటిది? డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఈ మధ్య వింటా ఉన్నారు. సో, వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. షూర్ మేడం. సో, మనకు బాడీలో ప్రతి అవయవానికి బ్లడ్ సర్క్యులేట్ చేసేదానికి గుండె నుంచి రక్తనాళాలొస్తాయి. వాటిని ఆర్టరీస్ అంటారు. అలాగే చెడు రక్తాన్ని మళ్ళీ ఆ అవయవాల నుంచి గుండెకి తీసుకొనెళ్ళే వాటిని వెయిన్స్ అంటారు. ఇవి మనకు కాల్లో ఉంటాయి, చేతుల్లో ఉంటాయి, అన్ని పార్ట్స్‌లో ఉంటుంది. అలా మన కాల్లో ఉన్న వెయిన్స్ 2 ఉంటాయి. ఒకటి డీప్‌గా అంటే మనకు ఎముకలకి దగ్గరగా ఉన్నవి, వాటిని మజిల్స్, కండరాల్లో ఉన్న వాటిని డీప్ వెయిన్స్ అంటాం. హ్మ్. అలా కాకుండా చర్మం కిందే ఉన్న వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. సో, ఈ డీప్ వెయిన్స్‌లో రక్తం అనేది ఎప్పుడు ప్రవహిస్తా ఉండాలి. మనకు పిక్కలు అంటే కాలు మనం నడిచేటప్పుడు అవి కింద నుంచి కంట్రాక్ట్ చేయడం వల్ల మళ్ళీ మనకు ఆ రక్తం అనేది హార్ట్‌కి పంప్. అగెయిన్స్ట్ గ్రావిటీ పంప్ అవుతుంది. సో, ఇలా మనకు కాళ్ళల్లో ఉన్న డీప్ వెయిన్స్, ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు దాన్ని డీవీటీ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఆ క్లాట్ అక్కడే ఉన్నందువల్ల ఇబ్బంది లేదు. ఆ క్లాట్ అక్కడి నుంచి మనకు ఊపిరితిత్తులకి, గుండె దగ్గరికి వెళ్ళినప్పుడు మన గుండె ఫంక్షన్ చేసేది, ఊపిరితిత్తులు ఫంక్షన్ చేసేది ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది అని అంటాము. కాల్లోనే రక్తం ఉన్నందువల్ల కూడా అది కరగకుండా ఉంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నాట్ ఇమ్మీడియేట్‌లీ. జనరల్‌గా వాపు అనేది వస్తుంది. బట్ ఫ్యూచర్‌లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. కానీ ఆ క్లాట్ కాలు నుంచి ఊపిరితిత్తులకెళ్ళినప్పుడు ప్రాణానికే ప్రమాదం వస్తుంది. సో, ఆ క్లాట్ అక్కడున్నప్పుడు కాలు వరకే ప్రమాదం ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళినప్పుడు మన ప్రాణానికే ప్రమాదం. వార్నింగ్ సైన్స్ ఏంటి సార్? జనరల్‌గా ఈ కాల్లో వచ్చినప్పుడు కాలు కొంచెం వాయడము, కాలు నొప్పి ఉండడము, ఒక్కోసారి ఎర్రగా కందినట్టు అవ్వడము, ఇలాంటివి ఉంటుంది. అదే బ్లడ్ క్లాట్ ఊపిరితిత్తులకెళ్ళినప్పుడు ఆయాసంలాగా అనిపియడము, ఛాతీ నొప్పి రావడము, ఒక్కోసారి జ్వరంలాగా అనిపియడము, ఇలాంటి సటిల్‌గా సైన్స్ ఉంటాయండి. బట్ నాట్ ఇమ్మీడియేట్‌లీ డౌన్ అయ్యేది లేదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. సడెన్ డౌన్‌ఫాల్ మనిషి పడిపోవడం గానీ. సో, ఇది అంటే మనకు బ్లడ్ క్లాట్ ఎంత వెళ్ళింది అనే దాని మీద ఉంటుంది. చిన్న బ్లడ్ క్లాట్స్ వెళ్ళితే మనకు ఊపిరితిత్తుల్లో కూడా బ్లడ్ వెసల్స్ అనేది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి పెద్దవాటి నుంచి చిన్న చిన్నగా రక్తనాళాలు అవుతాయి. డిపెండ్స్ ఆన్ ద సైజ్. సైజ్ ఆఫ్ ది క్లాట్ అంటే ఆ బ్లడ్ క్లాట్ ఎంత సైజు వెళ్ళింది అనే దాన్ని బట్టి, అది ఒక చిన్న ఊపిరితిత్తుల్లో చిన్న రక్తనాళంలో ఉందనుకోండి, అది అంతగా అఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఆ ఓకే. పార్ట్ వరకే అఫెక్ట్ అవుతుంది. కానీ అదే మనకు గుండె నుంచి వచ్చే 2 పెద్ద రక్తనాళాలు ఉంటాయి అన్నమాట ఊపిరితిత్తులకి. అక్కడ కాలు నుంచి మొత్తము మాసివ్ బ్లడ్ క్లాట్ వెళ్తే మాత్రము ఆహ్, మనిషి ప్రాణం ఇమ్మీడియేట్‌గా అంటే వితిన్ సెకండ్స్, మినిట్స్‌లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో, మీరు చూస్తే రీసెంట్‌గా రీసెంట్ అంటే ఒక 8-9 మంత్స్ అయింది.
సో, ఒక అమ్మాయి పిల్స్ తీసుకున్నందుకే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అదంతా ప్రాసెస్ జరిగి అమ్మాయి చనిపోయిందని ఒక పెద్ద న్యూస్ వచ్చింది. సో, ఎంతవరకి అది నిజం? అది అంటే ఆ న్యూస్ నేను కూడా చూశాను మేడం. అది అంటే అలా జరిగే అవకాశం అనేది చాలా వరకు ఉన్నది. హుహు. ఓకే. ఓకే. సో, దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి మేడం. ఒకటి పిల్లు వాడడము అనేది ఒకటి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది. హుహుహు. రెండోది అలా వచ్చిన దాన్ని మనము ఎలా రికగ్నైజ్ చేయడము, కరెక్ట్ టైంలో ఒక డాక్టర్‌ని సంప్రదించడము, మెడికల్ అడ్వైస్ తీసుకోవడము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము అనేది 2 ఉన్నాయి. సో, ఈ మొదటిది అంటే మనకు పిల్లు వాడడం వల్ల ఇలా వస్తుందా అనేది. సో, మనకు బాడీలో మనకు లక్షల మంది, కోట్ల మంది ఈ పిల్లు వాడుతుంటారు. యాహ్! సో, అందరికీ ఇది వచ్చే అవకాశం అనేది ఉండదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ అలర్జీ అనేది ఉంటుంది. సో, పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ అనేది వాడతారు. కొంతమందిలో అలర్జీ వస్తుంది. అంటే ఏందంటే ఆ వ్యక్తిలో ఆ మందుకి అది సరిపోక రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో, ఎగ్జాక్ట్‌గా మనకు ఈ హార్మోన్స్ అనేవి కూడా మనకు వాటి వల్ల చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనం చాలా వాటిల్లో అంటే కాంట్రసెప్టివ్ పిల్ ఉండొచ్చు, మెనోపాజ్ అయిన తర్వాత వాడడం గానీ, హుహు. పిల్లలు పుట్టకపోతే వాడడం గానీ, ఇలా దాని బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్ లాగా ఆ పిల్లి వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిలో అవుతుందా కాదా అనేదాన్ని రిస్క్ అసెస్మెంట్ అంటారు. సో, అందువల్ల ఇలాంటి పిల్స్ తీసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్‌ని గానీ, ఒక మెడికల్ సూపర్విజన్‌లో ఆ అసెస్మెంట్ అనేది జరిగి తీసుకుంటే అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ అలర్జీ ఉందా లేదా అనేది మనకు తెలీదు ముందు. అన్‌లెస్ వి సో, టెస్ట్. అందువల్ల అది చేసే ముందు ఒక చిన్న టెస్ట్ చేయడం గానీ అలాగే చేస్తారు. సో, అలాగే ఎగ్జాక్ట్‌గా మనకు ఈ హార్మోనల్ పిల్స్ అనేది అందరూ వాడుతున్నారు, నేను ఒకసారి వాడాను అన్నంత మాత్రాన దానివల్ల ప్రాబ్లమ్ రాదు అని అనుకోవద్దు. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఎవరిలో అయినా రావచ్చు. ఒకసారి వాడిన వాళ్ళలో కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రీసెంట్‌గా అయిన కేసు వరకి ముందు గూడా అందరూ లిటరల్లీ చాక్లెట్స్ ఎట్లా తింటారో పిల్స్‌ని గూడా అట్లా తీసుకోవడం వాళ్ళకి అలవాటయిపోయింది. సో, ఈ కేస్ తర్వాత మనం కొంచెం అవేర్‌నెస్ ఇద్దామని పాడ్‌కాస్ట్‌లో యాహ్! అండర్ మెడికల్ అడ్వైజ్ మాత్రమే తీసుకోవాలి అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్స్ ఎనీ హార్మోనల్ పిల్స్ ఆల్సో. అబ్సల్యూట్లీ అండి. అది తప్పకుండా నేను చెప్పినట్టు అంటే ఆ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకుల్లో ఇవి వస్తాయా? సో, మనకు తెలుసు ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అనేదే ఉండదు. సో, అలాంటప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ మనలో వస్తుందా లేదా? వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? ఈ సైడ్ ఎఫెక్ట్స్‌లో కూడా ప్రాణానికి ప్రమాదం అయింది ఎంతవరకు అనేది మనం తెలుసుకొని దాని ప్రకారము మెడికల్ సూపర్విజన్‌లో వాడుకున్నందువల్ల మనకి ఎప్పుడైనా సరే చెడు జరగకుండా ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీంట్లో ఈ పర్టిక్యులర్‌గా మీరు చెప్పిన కేస్‌లో ఇంపార్టెంట్‌గా ఏంటంటే అండి, ఇది రియాక్షన్ వచ్చిన అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో డీవీటీ అనేది బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ ఆ కేస్‌లో పల్మనరీ ఎంబాలిజం అంటే ఆ క్లాట్ అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళడం ట్రావెల్ జరిగింది. చేసాం. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకు ఈ ఫస్ట్‌గా ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకు ముందుగానే ఎర్లీగా ఉన్నప్పుడు మనం కనుక్కునేదానికి. దాంట్లో ముఖ్యంగా ఏమంటే కాలు వాయడము, ఎస్పెషల్లీ ఒక కాలు వాయడం అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. సో, రెండోది కాలు కొంచెం నొప్పి ఉండడము, పిక్కల దగ్గర నొప్పి ఉండడము. ఈ 2 లక్షణాలు అనేది మనము ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఊరికే చిన్నది కదా, కాలు వాస్తుంటాదిలే నాకు అప్పుడప్పుడు అనే ఆలోచన కాకుండా ఆ కాలు వాసినప్పుడు అంటే ఎస్పెషల్లీ ఆ రిలేటెడ్ అంటే ఒక మందు తీసుకున్న తర్వాత వచ్చే లక్షణాలని మీరు ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయొద్దు. అది ఓకే కోయిన్సిడెన్సు ఇంకో దానివల్ల జరిగిందిలే అనుకోవద్దు. ఎప్పుడైనా ఒక మందు తీసుకున్న తర్వాత కొన్ని లక్షణాలు వచ్చినప్పుడు అది మందు వలన కాదా అనేది ముఖ్యంగా తెలుసుకోవడము, అనుమానించడము అనేది ఇంపార్టెంట్. సో, డీవీటీ ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? సో, మనకు ముఖ్యంగా ఏందంటే డీవీటీ అనేది సస్పెక్ట్ చేసిన వెంటనే మనకు డాక్టర్‌ని సంప్రదించడం. అంటే మనకి ఈవెన్ కాలు నొప్పి అలాగా వాపు ముఖ్యంగా కాలు వాయడము, నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వీటిలో కూడా ఒక్కసారి నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాలు వాయడము ఎస్పెషల్లీ ఒక్క కాలు వాయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఇగ్నోర్ చేయకూడదు. అంటే అది చిన్నది
పర్లేదులే. ఎస్పెషల్లీ మీరన్నట్టు బస్ జర్నీ చేశాకొచ్చింది. అలా వాటిల్లో కూడా మనము ఒక కాలు అనేది నీరులాగా చేరితే మాత్రము దాన్ని ఇగ్నోర్ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వాళ్ళు హిస్టరీ తీసుకోవడం, అంటే ఇది క్లాట్ ఉండొచ్చా లేదా అనేది మనం తీసుకునే హిస్టరీని బట్టే మనకు కొంతవరకు అనుమానం అనేది వస్తుంది. ముఖ్యంగా డీవీటీ డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ స్కాన్ చేస్తే ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇది కాకుండా బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. డి డైమర్ టెస్ట్ అనేది వాడుతూ ఉండేవాళ్ళు. మీరు కోవిడ్ టైంలో కూడా వినుంటారు. సో ఈ డి డైమర్ టెస్ట్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కానీ అది దాన్ని పర్టికులర్గా బేస్ చేసుకొని మాత్రం డయాగ్నోస్ చేయడము కాదు అనేది ఉండదు. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తేనే మనకు బ్లడ్ క్లాట్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. బట్ సార్ కొన్నిసార్లు మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే 1-2 రోజుల్లో కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. మీరు వింటే పెద్దలు కూడా ఏదన్నా 2 రోజుల్లో తగ్గిపోతుందిలే అని అంటుంటారు. సో వెన్ యూ షుడ్ థింక్ ఇట్స్ రియల్లీ యూ హ్యావ్ టు టేక్ అ మెడికల్ అడ్వైజ్ అని. సో ఇది ఒక ట్రిక్కీ థింగే మేడం. అంటే కొంతమందిలో రెగ్యులర్గా వస్తున్నప్పుడు వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు మనకు రెగ్యులర్గా వస్తుంది అనేది. సో రెగ్యులర్గా వచ్చేటప్పుడు మేబీ ఛాన్సెస్ అనేది తక్కువ ఉండొచ్చు. ఓకే, డీవీటీ అనేది ఎప్పుడైనా రావచ్చు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో కూడా డీవీటీ రావచ్చు. కానీ డీవీటీ అనేది జనరల్గా అంటే సడన్గా మనకు కాలు వాయడము, ఎస్పెషలీ ట్రావెల్ చేసిన తర్వాత కానీ, లేదన్నా మందు వాడిన తర్వాత కానీ, లేదా ఏదైనా సర్జరీ అయిన తర్వాత కానీ, ఇమ్మొబిలిటీ అంటే చాలా ఎక్కువసేపు కదలకుండా ఉండడం వల్ల, ఇలా కారణాల వల్ల కాలు అనేది వాసినప్పుడు డీవీటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మాత్రము దాన్ని చిన్నగా ఊరికే తగ్గిపోతుంది అని తీసుకోవాలి. రెండోది, మీరు ఎగ్జాక్ట్గా అన్నట్టు 2 వారాల్లో తగ్గిపోతుంది అని ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాం అనుకోండి, ఏ నొప్పి అయినా తగ్గుతుంది టెంపరరీగా. సో అందువల్ల మాత్ర వేసుకున్నాము, నొప్పి తగ్గిపోయింది అని కూడా ఇగ్నోర్ చేయడం అనేది మంచిది కాదు. కాలు వాపు కూడా చాలామంది డయూరిటిక్ టాబ్లెట్ అంటారనమాట. అంటే వాటర్ టాబ్లెట్ అనేది, అది తీసుకుంటే కూడా నీరు అనేది తగ్గడం వల్ల మనకు బయటికి వాపు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఎస్పెషలీ అంటే పెద్దవాళ్ళల్లో, ఆల్రెడీ వాళ్ళు వాటర్ టాబ్లెట్ తీసుకునే వాళ్ళల్లో ఏముంది నాకు రెగ్యులర్గానే ఉంటుంది, ఒక డోస్ ఎక్స్ట్రా వేసుకుంటే తగ్గిపోతుంది అలా అనుకున్నప్పుడు మాత్రము ప్రమాదం అవుతుంది. సో మీకు రెగ్యులర్గా కాకుండా సడన్గా డిఫరెంట్గా అనిపించినప్పుడు, అది కూడా ఒక కాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఈజీగా తీసుకోవద్దు. డాక్టర్ని సంప్రదించడం మంచిది. డీవీటీకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? డీవీటీ అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసిన వెంటనే బ్లడ్ క్లాట్ అయిన దాన్ని ఇంకా ఎక్కువ కాకుండా రక్తం పల్సన్ చేసే ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అనేది మొదట స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని నిదానంగా ఓరల్ టాబ్లెట్ కింద కూడా మారుస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఈ ఇంజెక్షన్ కానీ మాత్ర కానీ ఆల్రెడీ రక్తం గడ్డకట్టిన దాన్ని కరిగించదు. ఇది ఇంకా కొత్తగా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు మాత్రమే తోడ్పడుతుంది. ఓకే. ఆల్రెడీ రక్తం గడ్డకట్టింది కరగడానికి వేరే రకమైన ఇంజెక్షన్లు ఉంటాయి. ఇవి అందరికీ వాడేది కాదు. దీనివల్ల చాలా ప్రమాదం, అంటే మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇది కంపల్సరీ డాక్టర్ సూపర్విజన్లో అతి కొద్ది మందిలో మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్లో మాత్రమే చేస్తాం. కానీ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అనేది మాత్రము అందరిలో వాడాల్సి ఉంటుంది. ఇది ఇంటి దగ్గర వాడుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ కూడా వాడాల్సి నాట్ ఓన్లీ కార్డియాక్ పేషెంట్స్, జనరల్గా డీవీటీ స్టార్ట్ చేసే ముందు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు బ్లడ్ థిన్నర్స్. ఓకే. సో ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అన్నారు కదా సార్, ట్రీట్మెంట్, సర్జరీ ఇవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఎట్లాంటి టెక్నాలజీతో మనం డీవీటీ ట్రీట్ చేయవచ్చు? సో వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. మనకు బ్లడ్ క్లాట్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాయి. అంటే మనకు బ్లడ్ క్లాట్ అయిన మొదటి 2-3 వారాల్లో మనం కానీ ఆ బ్లడ్ క్లాట్ అయింది అని తెలుసుకోగలిగితే, ముఖ్యంగా అది కాలు మొత్తం ఉండి కాలు నుంచి పొట్టలో కూడా ఎక్స్టెండ్ అయినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ అనేది తీసేసేదానికి మనకు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన్నది. ఓకే. దీంట్లో ఒక చిన్న కీ హోల్ ద్వారా
ఆ వెయిన్‌లోకి మనం వైర్‌లాగా పంపించి, ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే అయిందో దాన్ని సక్ చేసేసే అవకాశాలున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్స్ కూడా వచ్చున్నాయి. కొంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి ఇవి. కానీ మనకు పూర్తిగా బ్లడ్ క్లాట్ తీసేసినందువల్ల ప్రాణానికి ప్రమాదకరమైన పల్మనరీ ఎంబాలిజం అంటే క్లాటు ఊపిరితిత్తులకెళ్ళే అవకాశం గానీ, కాల్లో మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ గానీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్. అబ్సల్యూట్‌లీ అండి. సో, మినిమల్ ఇన్వేసివ్ ఆర్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. సో, దీంట్లో ఒక 2, 3 రకాల పరికరాలు ఓకే. వచ్చున్నాయి. ఎక్విప్‌మెంట్స్. దాన్ని బట్టి మనం క్లాట్ మొత్తం కూడా తీసేయొచ్చు. దీనిలో ముఖ్యంగా ఏందంటే ఒక నెల, 2 నెలలు అయిందంటే ఈ క్లాట్ అనేది గట్టిగా ఆ వెయిన్ వాల్‌కి అతుక్కుపోతుంది. అందువల్ల దాన్ని తీయడం అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, మీరు అప్రాక్సిమేట్‌గా అర్థం చేసుకోవాలంటే అండి, మనకు బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళల్లో ఒక నెల, 2 నెలల్లో ఒక 30%, 40%లో న్యాచురల్‌గానే వాళ్ళ బాడీ కరిగిచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఎవరిలో కరుగుతుంది, ఎవరిలో కరగదు అనేది మనం ముందుగా గుర్తించడం అనే దానికి ఇప్పటి వరకు మనకు పరీక్షలు లేవు. మనకున్న ఎక్విప్‌మెంట్ అనేది కూడా ఎప్పుడైనా ఆ మొదటి 2, 3 వారాల్లో ఆ క్లాట్ అనేది తీసే అవకాశం ఉంటుంది. అదే నెల తర్వాత ఆ క్లాట్‌ని తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ దానివల్ల వాల్‌కి కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడున్న దాంట్లో మనము చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. సరే ఒక నెల రోజులు వాడి మాత్ర తగ్గకపోతే అప్పుడు ఇది చేయించుకోవచ్చా? ఖరీదైన ట్రీట్మెంట్ కదా అని. అన్‌ఫార్చునేట్‌లీ ఏమి అంటే 1 మంత్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలన్నా కూడా అవకాశం అనేది ఉండదనమాట. సారీ టు ఇంటరప్ట్ సార్. బట్ 1 మంత్ లోపు నిజంగా పేషెంట్ మీ దగ్గరకొస్తారా? ఇది సివియర్ కేస్ అనేసి మీ దగ్గరకు వస్తున్నారా? యాహ్! సో, మీరు అబ్సల్యూట్‌లీ రైట్ మేడం. మనకు కోవిడ్ రాకముందు చాలా లేట్ ఫేజ్‌లో వచ్చేవాళ్ళు. ఎస్పెషల్లీ వీళ్ళు సంవత్సరం అయిన తర్వాత దానివల్ల వచ్చే చెడు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మా దగ్గరకొచ్చేవాళ్ళు. కానీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి కొంత అవగాహన పెరగడం, మనకు పేషెంట్సు, జనాల్లో అవగాహన పెరగడము, అలాగే డాక్టర్స్‌లో కూడా అవగాహన పెరగడం వల్ల మనము ఎర్లీగా 2 వీక్స్, 3 వీక్స్‌లో కూడా ఇప్పుడొస్తున్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం పల్మనరీ ఎంబాలిజం. దాని గురించి చెప్పండి. సో, మనకు గుండె నుంచి రక్తము ఊపిరితిత్తులకు వెళ్ళి, ఊపిరితిత్తుల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ అది తీసుకొని మళ్ళీ మిగతా బాడీ అంతా కూడా రక్తం అనేది ఇది చేస్తుంది. సో, ఇలా ఊపిరితిత్తుల్లో ప్రవహించే రక్తంలో కూడా ఈ బ్లడ్ క్లాట్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఈ బ్లడ్ క్లాట్స్ ఊపిరితిత్తుల్లో అక్కడ తయారవ్వకుండా కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ అయినవి అక్కడి నుంచి అంటే అల్టిమేట్‌గా మన కాళ్ళలో ఉన్న రక్తము గుండెకి వెళ్ళాలి, గుండె నుంచి లంగ్స్‌కెళ్ళాలి, మళ్ళీ సర్క్యులేట్ అవ్వాలి. సో, ఈ ప్రాసెస్‌లో మన కాళ్ళల్లో ఫార్మ్ అయిన బ్లడ్ క్లాట్స్ అనేవి అక్కడి నుంచి గుండె నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళినందువల్ల ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. మనకు ఈ ఊపిరితిత్తులు, ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. మనము ఊపిరి పీల్చుకోకుండా అంటే మ్యాక్సిమం ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఉంటాము. అంతకంటే ఎక్కువ ఉండలేం. సో, అందువల్ల ఈ మేజర్ ఆ బ్లడ్ వెసల్‌లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు మనకు సడెన్‌గా మన బాడీ అంతా ఆక్సిజన్ లేక అయిపోతుంది. మన బాడీ దాన్ని కరిగించేదానికి కానీ, ఇది చేసేదానికి ట్రై చేస్తుంది. కానీ అలా జరగకుండా ఉన్నప్పుడు మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం అంటారు. అలా జరిగినప్పుడు మాత్రం సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. లక్కీగా అంత పెద్ద క్లాట్ కాకుండా చిన్న క్లాట్స్ అలాగా వెళ్తే అవి ఈ ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్‌లోకి వెళ్ళి లంగ్స్‌లో డ్యామేజ్ జరుగుతది. కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల వాళ్ళకి హార్ట్ ఆగిపోయి ప్రాణానికి ప్రమాదం అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సివియర్ ఇష్యూస్ ఉండకపోవచ్చు అప్పుడు. కానీ ఇది లంగ్‌కి డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆయాసంలాగా ఉండడము, ఆక్సిజన్ లెవెల్ తగ్గడము అనేది జరుగుతుంది అక్యూట్‌గా. కొంతమందికి ఇదే బ్లడ్ క్లాట్ కరగకుండా అక్కడ బ్లాక్ అయిపోయినందువల్ల ఫ్యూచర్‌లో వాళ్ళకి పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ అంటారనమాట. సో, క్రానిక్ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ అది. సో, ఇది కూడా పెరిగే అవకాశం అంటే ఇలాంటి జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అక్యూట్‌గానే కాకుండా క్రానిక్‌గా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఓకే.
సో, సార్ ఇందాక మీరన్నారు గదా! దీనికేమన్నా ఏజ్ డిఫరెన్స్ ఉందా? లైక్ యంగ్ పీపుల్ జనరల్‌గా మనం మాట్లాడుతా ఉంటే యాహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ తొందరగా మేడం. తగ్గిపోతది, హీల్ అయిపోతది ఆ! అని అంటారు. యాహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ మేడం. అంటే యాక్చువల్‌గా అంటే ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఈ బ్లడ్ క్లాట్స్ ఇవి అన్నది పెద్దవాళ్ళల్లో, కదలకుండా ఉన్న వాళ్ళల్లో వాళ్ళొస్తాయి. మేము యంగు, కదులుతూ ఉంటాం గదా! మాలో వచ్చే అవకాశం తక్కువ గదా అని అనుకుంటుంటారు. కానీ ఇది వచ్చినా బ్లడ్ గూడా ఎట్లా ఉంటదంటే యంగ్ జనరేషన్ ఇంట్లో వాళ్ళు గూడా ఏమనుకుంటారు, చిన్న ఏజ్ వాళ్ళకి అదే హీల్ అయిపోతది అని అవును. అవును. సో, అందువల్ల మనకు బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశము ఎక్కువ. వచ్చిన తర్వాత తగ్గుతదా? తగ్గదా? అనేది కూడా మనకు వయసుని బట్టి ఏమి కాదు. ఆ బ్లడ్ క్లాటు అంటే సో ఫార్ ఎవరిలో కరుగుతుంది, ఎవరిలో కరగదు అనేది మాత్రము మనకింకా కనుక్కునే టెస్ట్ లేదు. అందరిలో కూడా కరగదు. యంగ్ కదా అని చెప్పి బ్లడ్ క్లాట్ కరిగిపోతది అందరిలో అని మాత్రం అనుకోకూడదు. మూవ్‌మెంట్ ఉంటే కరిగిపోతది. దేర్ ఆర్ సో మెనీ యెస్. మిత్స్. యెస్. యాహ్! యాహ్! సో, మూవ్‌మెంట్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి, బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు తక్కువుంటాయి. ఒకసారి అయిన తర్వాత కూడా మనకు బ్లడ్ ఫ్లో వల్ల మిగతా ఛానెల్స్ అనేది ఓపెన్‌గా ఉంటాయి. కానీ ఇంకొకటి ఆహ్, మనకు బ్లడ్ క్లాట్ అయింది. అగ్రెసివ్‌గా కాల్ని మసాజ్ చేయడం వల్ల గానీ, అప్పుడు ఎక్సర్‌సైజ్ లాగా చేయడం వల్ల గానీ, అక్కడున్న క్లాట్ మళ్ళీ ఊపిరితిత్తులకి పుష్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇది కొంచెం అంటే యూ హావ్ రైజ్డ్ ఎ వెరీ అంటే ఇంపార్టెంట్ థింగ్. ఆహ్, సో, మనము బ్లడ్ క్లాట్ రాకుండా ఉండేందుకు యాక్టివ్‌గా ఉండడము, ఇవి అనేది ఇంపార్టెంట్. బ్లడ్ క్లాట్ కానప్పుడు మీరు మసాజు అలా చేసుకుంటే గుడ్డే. బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. కానీ ఒక్కసారి బ్లడ్ క్లాట్ అయ్యాక ఓన్లీ మెడికల్ అడ్వైజు ఇనీషియల్ డేస్‌లో ఎస్పెషల్లీ అగ్రెసివ్‌గా మళ్ళీ రన్నింగ్ చేయడం గానీ, పరిగెత్తడం గానీ, కాలు మసాజ్ చేయడం గానీ, అరే! కాలు నొప్పుంది, వాపుంది, నొక్కుకుంటే తగ్గిపోతుంది అన్నట్టు మసాజ్ లాగా అగ్రెసివ్‌గా చేస్తే కాల్లో ఉన్న బ్లడ్ క్లాట్ ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా బట్ ఉంటాయి. యాస్ యూ సెడ్ జనాలు మీరన్నట్టు రివర్స్‌లోనే చేస్తా ఉంటారు గదా! అవును. దాన్ని మసాజ్ చేస్తే ఎళ్ళిపోతది, ఎగ్జాక్ట్‌లీ. కరిగిపోతది. ఎగ్జాక్ట్‌లీ. అండ్ వెన్ ఐయామ్ యాక్టివ్, ఫిట్ హ్మ్. వెన్ హ్మ్. దేర్ ఈస్ బాడీ మూవ్‌మెంట్ అవును. తగ్గిపోతది అని అనుకుంటా యాహ్! యాహ్! ఉంటారు యాహ్! ఇంకా యాహ్! గూడా. సో, మీరు ఇంతకుముందు ఫస్ట్‌లో అడిగిన క్వెషన్ కూడా ఎగ్జాక్ట్‌గా అంటే జిమ్‌కెళ్ళుంటారు, సడెన్‌గా అయ్యుంటారు ఇది అనేది. సో, మనకు కాలు వాపుండి, కాళ్ళల్లో ఇలా నొప్పుండి, బ్లడ్ క్లాట్ నిజంగానే డీవీటీ అయినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మనం రన్నింగు, థ్రెడ్‌మిల్‌లా చేయడం గానీ, అగ్రెసివ్‌గా మసాజ్ చేయడం గానీ చేస్తే మాత్రము ఆ బ్లడ్ క్లాట్ పైకెళ్ళే అవకాశాలు ఉంటుందనమాట.